వైశాఖ పురాణం 9వ అధ్యాయము సతీదేహ త్యాగము. అంబరీష మహారాజుతో నారదుడిట్లు పలికెను. శృతదేవుడు చెప్పిన పిశాచత్వ మోక్షకథను విని శృతకీర్తి మహారాజిట్లు పలికెను. శృతరువ మహాముని ఇక్ష్వాకు వంశరాజుగు హేమాంగదుడు జలదానము చేయకపోట వలన ముమ్మారు చాతకముగను జన్మించి బల్లిగా నా గృహమున నుండెను కదా. పుణ్యమును కలిగించు యజ్ఞ యాగాదికములను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారము చాతకము మున్నగు జన్మలనెత్తవచ్చును గాని సత్పురుషులను సేవింపక పోవుట వలన గ్రద్దగను పలుమార్లు కుక్కగను జన్మించుట మాత్రము తగినట్లుగా నాకు తోచుటలేదు. హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు కావున వానికి పుణ్యలాభము కలుగక పోవచ్చును. పరులకు పీడ కలిగించినచో బాధలు రావచ్చును. అట్టి అనర్థమును చేయలేదు కదా, అనగా పరపీడను చేయలేదు కదా. కావున వీనికి సునకాది జన్మలెందులకు కలిగెనో వివరించి నా సందేహమును తీర్చగోరుచున్నాను అని అడిగిన శృతకీర్తిని మెచ్చి శృతదేవుడిట్లు పలికెను. రాజా వినుము, ఈ విషయమున పార్వతికి శివుడు కైలాస శిఖరమున చెప్పిన విషయమును వినుము. భగవంతుడి లోకములన్నిటినీ సృష్టించెను. వాని స్థితిని ఇహలోక సంబంధము పరలోక సంబంధము అని రెండు విధములుగా నేర్పరచెను. ఇహలోక సంబంధములుగా జలసేవ, అన్నసేవ, ఔషధ సేవయని ఇహలోక స్థితికి మూడు హేతువులు నేర్పరచెను. ఇవి మూడును ఇహలోక స్థితికి సర్వలోకములకును ముఖ్య హేతువులు. అట్లే పరలోక సుఖస్థితికి సాజుసేవ, విష్ణుసేవ, ధర్మమార్గ సేవయను మూడును ముఖ్య హేతువులు. ఇవి భగవంతుడు ఏర్పరచిన విధానములని వేదములయందు చెప్పబడినది. ఇంటియందుండి సంపాదించుకున్న ఆహార పదార్థము ప్రయాణమున ఆహారమును ఉపయోగపడినట్లుగా ఇహలోకమున మనము పరలోక స్థితికే సంపాదించుకున్న సాధు, విష్ణు, ధర్మమార్గ సేవలు ఉపయోగపడుచున్నవి. మంచివారికి సజ్జనులకు అనిష్టమైన కార్యము మన మనస్సునకు ఇష్టమైనను దాని వలననేదో యొక్క అనర్థము కలుగుచున్నది. సజ్జనులకు అప్రియమైన మనకు ప్రియమైన దానిని చేసినచో తుదకు మనకు అనిష్టమే జరుగును. దీనిని వివరించుటకే ఉదాహరణగా అతి ప్రాచీనమైన ఇతివృత్తమును వినుము. పార్వతి ఈ కథ పాపములను పోగొట్టును, వినువారికి ఆశ్చర్యమును ఆనందమును కలిగించును. పూర్వము దక్ష ప్రజాపతి అపూర్వంగు యజ్ఞమును చేయదలచెను. అంతకు పూర్వమే అతని కుమార్తెగు సతీదేవిని శివునకిచ్చి వివాహము చేసెను. అల్లుడైన శివుని యజ్ఞమునకు రమ్మని పెళ్ళుచుడకై కైలాసమునకు వచ్చెను. అట్లు వచ్చిన దక్ష ప్రజాపతిని జూచి నేను దేవతలందరికీ గురువును, వేదములు వివరించు త్రికాలాబాధితమైన వాడును, చంద్రుడు ఇంద్రుడు మున్నగు దేవతలు నాకు కానుకలు తెచ్చువారు అనగా సేవకప్రాయులు. ప్రజాపతులలో నొకడైన దక్ష ప్రజాపతియు తనకు పిల్లనిచ్చిన మామయ్య గౌరవార్హుడైనను పరాత్పరుడనగు తాను ప్రజాపతులలో నొకనిని జూచి లేచి గౌరవించుట వానికి శ్రేయస్కరము కాదు. యజమాని సేవకుని జూచి లేవరాదు, భర్తభార్యను జూచి లేవరాదు, గురువు శిష్యుని జూచి లేవరాదు అని పండితుల మాట కదా. దక్ష ప్రజాపతి పిల్లనిచ్చిన మామ యగుటచే పూజ్యుడే. కాని ఇచ్చడి పూజ్యత్వము బంధుత్వమును బట్టి వచ్చినదుగుటచే సర్వోన్నతుడు సర్వోత్తముడు దేవదేవుడునగు తాను శివుడు లేచి నిలుచుండి గౌరవించుట, శిష్యుని జూచి గురువు లేచినట్లుగా, భార్యను జూచి భర్త లేచినట్లుగా, సేవకుని జూచి యజమాని లేచినట్లుగా ధర్మవిరుద్ధముగా నుండును. కావున తాను లేచి నిలుచుండి గౌరవించుట దక్ష ప్రజాపతికి శ్రేయస్కరముగాదు. లేచినచో యజమానులు మున్నగువారు లేచి సేవకాదుల గౌరవించుట వంటిది. ఇట్లు చేయుట వలన సేవకాదుల ఆయువు, ధనము, కీర్తి, సంతతి మున్నగు వెంటనే నశించునని తలచిన పరమేశ్వరుడు మామయ్యగు దక్ష ప్రజాపతి వచ్చినను మామగారుగా పూజ్యుడైనను దక్షుని శ్రేయస్సును కోరలేవలేదు. కాని పరమేశ్వరునంతటి వాని యాలోచనాశక్తిని ఔన్నత్యమును గమనింపజాలని దక్ష ప్రజాపతి ధర్మసూక్ష్మమును గమనింపలేక అల్లుడు తనను గౌరవింపలేదని శివునిపై కోపము తెచ్చుకొనెను. కోపమును ఉద్రేకమును ఆపుకొనజాలని యతడు శివుని ఎదుటనే ఇట్లనెను. ఓహో ఎంత గర్వము, ఓహోహో ఏమీ ఈ గర్వము! దరిద్రుడు, తనను తాను తెలిసికొనజాలని అవివేకి ఈ శివుడు. ఇతనికి తనకంటే మామమాన్యుడును వివేకములేని అవివేకి ఈ శివుడు. ఇతడెంత భాగ్యవంతుడో కదా. ఈశ్వరుడును పదమున నైశ్వర్యమును కలిగియున్నాడు.
ఇతని ఐశ్వర్యమెంత గొప్పదో కదా, వయస్సెంతయో తెలియదు. శుష్కించిన ఒక్క ఎద్దు వీని ఐశ్వర్యము. పాపము కపాలమును ఎముకలను ధరించి వేదబాహ్యులుగు పాషండుల చేత పూజింపబడువాడు. ఇతడు వృధా అహంకారుల దైవము. ఇట్టవాడిచ్చు మంగళమిమియుండును. లోకములు శాస్త్రములు లోకములు చర్మధారణము నంగీకరింపవు. దరిద్రుడాయి చలికి బాధపడుచు నితడు అపవిత్రముగు గజచర్మమును ధరించును. నివాసము శ్మశానము అలంకారమాసర్పము. ఇది ఇతని ఐశ్వర్యము. ఈతడీశ్వరుడు పేరు శివుడు. శివసద్దార్థము నక్క. ఆ నక్క తోడేలును జూచి పారిపోవును. శివాయను సద్దమే వీని ధైర్యమును వివరించును. సర్వజనును పేరు కలదు, కాని మామను చూచి నమస్కరింప వలయునను జ్ఞానము లేని అజ్ఞాని. భూతములు ప్రేతములు పిశాచములు వీని పరివారము. ఆ పరివారము నెప్పుడునూ విడువడు. వీని కులమేమియో తెలియదు, మరియు నితడు పరమేశ్వరుడు. సజ్జనులితనిని దైవముగా అంగీకరింపరు. దురాత్ముడుగు నారదుడు వచ్చి చెప్పగా విని నేనతనికి నా కుమార్తెగు సతీదేవినిచ్చి మోసపోతిని. ధర్మవతి రిక్తమైన ప్రవర్తన గల ఇతనిని వివాహమాడిన నా కుమార్తెగు సతీదేవి వీని ఇంటనే యుండి ఈ సుఖముల ననుభవించుచుండుగాక. ఇట్టి ఇతడు వీనిని వివాహమాడిన నా కుమార్తె వీరిద్దరును మాకు మెచ్చదగినవారు కారు. నీచ కులము వాణ్యొద్దనున్న పవిత్ర కలశము విడువదగినట్లుగా వీరు నాకు విడువదగినవారు అని బహువిధములుగా పరమేశ్వరుని నిందించెను. కుమార్తెగు సతీదేవిని అల్లుడగు పరమేశ్వరుని యజ్ఞమునకు పెలువకనే తన ఇంటికి మరలిపోయెను. యజ్ఞ వాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్విక్కులతో గలసి యజ్ఞమును ప్రారంభించినను పరమేశ్వరుని నిందించుచునే యుండెను. బ్రహ్మ విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరూ దక్షుని యజ్ఞమునకు వచ్చిరి. సిద్ధులు చారుణులు గంధర్వులు యక్షులు రాక్షసులు కిన్నరులు వారు వీరననేల అందరును వచ్చిరి. పుణ్యాత్మురాలగు సతీదేవి స్త్రీ సహజముగు చాంచల్యముచే ఆ యజ్ఞమును జూడవచ్చిన బంధువులను చూడవలెనని తలచెను. పరమేశ్వరుడు వలదని వారించినను స్త్రీ స్వభావము ననుసరించి యజ్ఞమునకు వెళ్లదలచెను. పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానమును చెప్పెను. అప్పుడు పరమేశ్వరుడు, ఓ సుందరి, నీ తండ్రియగు దక్షుడు నన్ను సభలో నిందించును. సహింపరాని ఆ నిందను విని నీవు శరీరమును విడిచెదవు సుమా. ఆ నీ తండ్రి చేయు నిందను విని గృహస్థధర్మము ననుసరించి సహింపవలయును. నేను నిందను విని సహించినట్లు నీవు సహించియుండలేవు. కావున యజ్ఞశాలకు పోవలదు. అచట శుభము జరుగదు. నిశ్చయము అని శివుడెంతగా వివరించి వారించినను సతీదేవి వినలేదు. ఒంటరిగనైన తండ్రి చేయు యజ్ఞమునకు పోదలచి ప్రయాణమయ్యెను. అప్పుడు శివుని వాహనంగు నంది వృషభరూపమున వచ్చి యామె నెక్కించుకుని యజ్ఞశాలకు తీసుకొని వెళ్ళెను. పరమేశ్వరుని పరివారముగు భూత సన్హములు ఆమెననుసరించి వెళ్ళినవి. సతీదేవియు యజ్ఞశాలకు వెళ్లి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపల నుంచి తాను లోనికి వెళ్ళెను. యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులెవరునూ పలకరింపలేదు. దానిని సతీదేవిని గమనించి భర్త చెప్పిన మాటను స్మరించుకుని యజ్ఞవేదిక కడకు పోయెను. తండ్రి ఎచటనున్న సహ్యులు ఆమెను జూచియు పలుకరింపక మౌనముగా నుండి దక్షుడును యజ్ఞమున చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను నుద్దేశించి ఆహుతులనిచ్చెను. తండ్రి చేసిన ఆకృత్యమును గమనించి కన్నీరు నించిన సతీదేవి ఇట్లు పలికెను: తండ్రి ఉత్తముల నవమానించుట ధర్మము కాదు. అట్టి అవమానము శ్రేయస్సు కలిగింపదు. రుద్రుడు లోకకర్త లోకభర్త అందరికిని ప్రభువు. అతడు నాశరహితుడు. ఇట్టి రుద్రునికి హవిస్సును ఆహుతిగా నీయకపోవుట యుక్తము కాదు సుమా. ఇట్టి బుద్ధి నీకే కలిగినదా? ఇట్టి దుర్భరబుద్ధినిచ్చిరువారు కలిగించారా? ఇచ్చటి వారెవరును నీవు చేయు పని మంచిది కాదని చెప్పకపోవుటయేమి? విధివిధానము వీరికి విముఖమయ్యున్నదా అని సతీదేవి పలికెను. సతీదేవి మాటలను విని సూర్యుడు నవ్వెను. అచటనున్న భృగు మహర్షి సతీదేవిని పరిహసించుచు తన గడ్డములను చెరచుకొనిరి. కొందరు చంకలు కొట్టుకొనిరి, మరికొందరు పాదములను తొడలను కొట్టుకొనిరి. ఈ విధముగా సభలోని వారు దక్షుని సమర్థించుచు సతీదేవిని పరిహసించుచు విచిత్ర వికారములను ప్రదర్శించిరి. విధి వ్రాతకు లోబడిన దక్షుడును ఆమెను శివుని బహువిధముల నిందించెను.
రుద్రాణియగు సతీదేవి దక్షుని మాటలను విని కోపించి భర్తృనిందను విన్నందులకు ప్రాయశ్చిత్తముగా యజ్ఞశాలలోని వారందరును చూచుచుండగా యజ్ఞవేదికలోనున్న అగ్నికుండమున శరీరమును విడిచెను. ఆ దృశ్యమును జూచిన వారందరును హాహాకారములు చేసిరి. పరమేశ్వరుని పరివారముగు ప్రమదులు పరుగునపోయి పరమేశ్వరునక విషయమును దెలిపెరి. వైశాఖ పురాణం 9వ అధ్యాయం సంపూర్ణం.